సో శ్రీవర్ధన్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఛార్జ్ షీట్లో చాలా విషయాలు వారు ప్రస్తావించారు. అయితే నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇవి నిజంగా ఈ పాయింట్స్ అంటే ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇవి నిజమేనా అనుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇవి నిజమా, కట్టుకథలా, లేకపోతే ఏ విధంగా వీటిని మీరు పాయింట్ వైజ్ మీరు దీన్ని కౌంటర్ చేస్తారు? అంటే అందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి మీద ఏ ఆరోపణలు చేయడానికి ఎక్కడ కూడా ఏ అవకాశాలు లేవు. ఓకే, వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు జరుగుతుంటే ఎన్నికలు ఏదైతుందో, అటు రాహుల్ గాంధీకి మధ్యలో ఏదైతుందో జన ఆకర్షణలో కావచ్చు, లేకపోతే ఒక రాజకీయమైనటువంటి సామర్థ్యంలో కావచ్చు, మోదీ గారికి అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీకి చాలా వ్యత్యాసం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాప్టెన్ను వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇప్పటికున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఎవరు వాళ్ళే ప్రధానమంత్రి మా అభ్యర్థి అనేది కూడా డిక్లేర్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ అలయన్స్కి సంబంధించిన పార్టీలు ఉన్నాయి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బురద జల్లాలి కాంగ్రెస్ బీజేపీ మీద అని చెప్పేసి ఇలా అనేక తప్పుడు ఆరోపణలతోటి ఒక ఛార్జ్ షీట్ను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మేము అదే అంటున్నాం, వ్యవసాయ రంగానికే తీసుకుందాం ప్రధానంగా. మనం 2009లో స్వామినాథన్ కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు 2004 నుంచి 2014 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నది యూపీఏ గవర్నమెంట్. ఎందుకు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను 2009 ఇంప్లిమెంటేషన్ చేయలేదు? ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు వారు ఏం చెప్పారు? రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దేశంలో, ఇక రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలని చెప్పేసి అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానమైనది ఏదైతే ఉందో స్వామినాథన్ కమిషన్లో ఏదైతే ఉందో, ఇక ఎంఎస్పిని రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ని పెంచినప్పుడే, రైతు యొక్క ఆదాయం పెరిగినప్పుడే రైతు బాగుంటారని చెప్పేసి మోదీ ప్రభుత్వం ఇక ఎంఎస్పిని పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వాలు అంటే 2014 ముందు ఎగ్జాంపుల్ మన తెలంగాణలో వరి పండిస్తారు 1380 రూపాయలు 2014 ముందు ఉన్నటువంటి ధర క్వింటాల్కు. ఈ రోజు ధర ఎంత అండి? 2200 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ ఎంత పెరిగింది? ఒక క్వింటాల్ మీద అంటే 1000 రూపాయల వరకు పెరిగింది. ఒక ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ళు పండిస్తారు రైతు. సరే 25 లోయర్ స్టైల్ తీసుకున్నా ఒక రైతుకు ఎంత అదనంగా ఆదాయం వచ్చింది మోదీ ప్రభుత్వంలో అంటే 25,000 రూపాయలు ఒక ఎకరాకు. అంటే ఎంఎస్పి పెంచడం వల్ల అదనమైన లాభం జరిగింది. రెండవది, ప్రపంచవ్యాప్తంగా యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఏదైతే క్రిమి సంహారక మందులు వాడుతున్నారో ప్రపంచవ్యాప్తంగా దాని రేట్లు పెరిగినాయి. ఈ రోజు మనం కూడా యూరియా ఇప్పటికి కూడా సఫిషియెంట్గా మన దగ్గర ఉత్పత్తి కావట్లేదు. సో మనం ఇంపోర్ట్ చేసుకున్నా కూడా రైతులకు సబ్సిడీలో ఈరోజు యూరియాను అదేవిధంగా డిఏపిని అందిస్తూ ఉన్నాం. 2666 రూపాయలు ఒక క్వింటాల్కు, అంటే డిఏపికి లేకపోతే ఈ యొక్క యూరియాకు. అంటే ఒక రైతు ఒక ఎకరాకు ఏదైతే 2 బస్తాల యూరియా 3 బస్తాల డిఏపి ఈ విధంగా లెక్కేసుకున్నా ఒక రైతుకు 18,500 రూపాయలు ఈరోజు మోదీ ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉంది. సో ఇక్కడ మోదీ గారు రైతుల ఆదాయాన్ని పెంచారా లేకపోతే ఏం చేశారో మనం ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, నిజంగా కూడా దేశంలో ఎవరు చనిపోయారంటే చిన్న సన్నకారు రైతులు. వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించాలని చెప్పేసి ఈ యొక్క 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు పెట్టుబడి సహాయం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇక్కడలాగా 10 ఎకరాలకు 100 ఎకరాలకు 200 ఎకరాల్లో ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. ఈవెన్ 5 ఎకరాల్లో కూడా ఒక అడ్వకేట్ ఉన్నారనుకో వారికి ఇవ్వలేదు, లేకపోతే ఒక ప్రొఫెషనల్గా డాక్టర్ ఉన్నారనుకో ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? ఎవరైతే నిజంగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతు ఉన్నారో వాళ్ళకు ఆదుకోవడం కోసం మోదీ ప్రభుత్వం చేసింది. ఇవాళ తెలంగాణలో ప్రధానంగా పండించేటువంటి పంటలు ఏతుందో వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా పత్తి విషయంలో మొక్కజొన్న కూడా గతంలో ఎంత ఉన్నది? 840 రూపాయలు ఉన్నది. ఈరోజు ఆల్మోస్ట్ 2,000 రూపాయలు క్వింటాల్కి వచ్చింది. ఆ రోజు 3,500 రూపాయలు 2013కు ధర ఉండే పత్తిది. ఈరోజు 6,800 రూపాయలు ఇచ్చారు. అట్లా 24 రకాలైనటువంటి పంటలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పండించినటువంటి పంటలన్నిటి కూడా మరి పెంచడం జరిగింది. మనం దానికి లెక్కలు గిట్లా చూసుకోవాలనుకుంటే మీకు దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా ఇక్కడ చెప్పింది ఒక తప్పుడు ఆరోపణలతోటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పారండి మొన్న ఆయన? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీరు ఎవరైనా ఉండండి, మీరు పోయి అప్పులు చేయనటువంటి రైతు ఎవరైనా ఉంటే కూడా 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9న నా తొలి సంతకం చేస్తా అని చెప్పి 6 గ్యారెంటీలో అది కూడా ఒక గ్యారెంటీ చేశాడండి. ఇవాళ 15,000 రూపాయలు రైతులకు ఇస్తా అని చెప్పారు.
చెప్పారు. ఆ గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది ఎకరాకు, నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక తెలివిగా తాను ఏదైతే తప్పులు చేశారో, తాను ఏదైతే తప్పుడు అంటే తప్పుడు యొక్క హామీలతో అధికారంకి వచ్చారో వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురుదాడిని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద చేస్తూ ఉన్నారు. దురదృష్టం మనకు తెలుసు, ఈ దేశంలో నిజంగా కూడా రైతుకు ఈరోజు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లు అన్నిటి కూడా అనుసంధానం చేశారు. దేశంలో దాదాపు 540 మార్కెట్లను అనుసంధానం చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్లో పండించినటువంటి ఏదైతే పత్తి ధర ఉందో, రైతు ఒకవేళ మహారాష్ట్రలో ఉన్నటువంటి లేకపోతే గుజరాత్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న వాళ్ళు ఓపెన్ యాక్షన్లో తీసుకుంటే ఇక్కడ రైతు పేకు అంటే ఇక్కడ సపోజ్ 6,800 ఉంది, అక్కడ 7,200కి ఆయన యాక్షన్ చేసుకున్నాను అనుకో, దానికి రైతుకు లాభం వచ్చేటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి, ఇవాళ అన్నీ కూడా అబద్ధాలు తీసుకొని అబద్ధాలతో నడుస్తూ ఉంది. సో ఇది రైతుకు సంబంధించిన అంశం. అట్లనే వాళ్ళు ఈ రోజు ఇంకా చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా భారతీయ జనతా పార్టీ మీద అప్పుల విషయం చెప్తున్నారు, దేశం అప్పుల్లో ఉందని. ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ ఇదే టాపిక్ మీదకి వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.